సతీదేవి చనిపోవడానికి కారణం శివుడు అని మీకు తెలుసా? ఒకరోజు సతీదేవి, స్వామి మీరు దేవుళ్ళకి రాక్షసులకి దేవుడు కదా, మరి మీరు రోజు ధ్యానం చేస్తూ ఎవరిని పూజిస్తున్నారు అని అడగగా శివుడు నవ్వుతూ, నేను ప్రతి క్షణం నా ప్రభు అయిన రాముడిని పూజిస్తూ ఉంటాను అని అంటాడు. సతీదేవి ఈ రాముడు ఎవరు అని అడుగుతుంది. రాముడు ఎవరో కాదు, ఆ విష్ణువే త్రేతాయుగంలో రాముడిలా అవతారం ఎత్తి ధర్మ స్థాపనం చేస్తాడు అని అంటాడు. స్వామి మీరు చెప్తుంటే ఆ రాముడిని ఇప్పుడే చూడాలని ఉంది అని అడుగుతుంది. మహాదేవుడు తన దివ్యశక్తి ఉపయోగించి రాముడిని సతీదేవికి చూపిస్తాడు. కానీ సతీదేవి రాముడిని చూసి, ఇతను మనిషిలాగా ఉన్నాడు కదా, ఇతను నిజంగా దేవుడేనా అని పరీక్షించడానికి శివుడికి చెప్పకుండా సీతాదేవి లాగా రూపం మార్చుకుని రాముడి ముందుకు వెళుతుంది. రాముడు ఆమెను చూడగానే ఒక్క క్షణంలోనే సతీదేవి గారికి నమస్కారం అని అంటాడు. సతీదేవి ఆశ్చర్యపోతుంది. ఇది ఎప్పుడు అయితే శివుడికి తెలుస్తుందో సతీదేవి మీద చాలా కోపంతో ఉంటాడు. సతీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ఏ రూపంలోకి అయితే మారావో ఆ రూపాన్ని నేను రోజు తల్లిలాగా భావించి నా మదిలో పూజిస్తూ తలుచుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ జన్మలో